అమావాస్య రోజు కూడా పితృదేవతలను కొలిస్తే మంచిది. మంచిది. అలా అని పండగ కాబట్టి ఈ విధంగా కొలుస్తారేమో. అవును. ఈ రోజున ఇంకొకటి కూడా చేస్తారమ్మా. అది తండ్రి ఉన్నవాళ్ళు చేయకూడని కొన్ని తర్పణాలు ఉంటాయి కదా. హ్మ్. కానీ ఈ రోజున యమతర్పణం అనేటటువంటిది మటుకు తండ్రి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇచ్చేటటువంటి ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అయితే తండ్రి గతిస్తే గనక హ్మ్. నల్ల నువ్వుల్ని వాడతారు. అదే తండ్రి ఉంటే గనక ఎవలు వాడతారు. ఎవలు ఎవలు అంటే ఎలా ఉంటాయంటే అవి మన గోధుమ గింజల్లాగా ఉంటాయి. మనం కనిపెట్టడం కొంచెం కష్టం. కానీ మాకు తెలుసుగా ఇంట్లో ఆబ్దికాలప్పుడు పెడుతుంటారు, చూస్తుంటాం కాబట్టి. ఎవలు అంటే ఎలా ఉంటాయి, గోధుమల్లాగా ఉంటాయి అన్నమాట. అవి వాట్లతో తర్పణాలు విడుస్తారనమాట. అది దేవతర్పణం అయినా కావచ్చు. దేవతర్పణం అంటే ఇది మనం చూడండి, పూజ అయిపోయిన తర్వాత ఎస్ఎస్ ముత్యాచారణ ఇట్లా చెప్తాం కదా. అది పితృతర్పణం అయితే ఇలా పెడతారు కదా. అది అలా అనమాట. తండ్రి లేనటువంటి వాళ్ళు ఈ విధంగా నువ్వులతో, తండ్రి ఉన్నటువంటి వాళ్ళు ఎవలతో ఈ విధంగా చేస్తారు. యమతర్పణం అంటారు ఈ రోజున చేసేటటువంటి దాంట్లో.